ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? బొట్టబొమ్మలా ఉన్నావు. ఏ, మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, నీ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది, మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన, అవసరం, హద్దు ఉంటుంది. అంతేగాని మూట్ల మూట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరో కొనరు. ఏమిటండి, నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు. రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే వారికి నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. చీరలు పంచులు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు. పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ఏమిటో. ఆగండి, ఆప్షాల్ 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తానే గాని నేను సెలెక్ట్ చేసిన ఒక్క బట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను, డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలం వేయాలి. లోపలికి పిలుచురావా? అమ్మో, ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారే. ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే గాని రమ్మని దమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మావయ్య, ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు, అప్పులు పాలయ్యాడు. ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ, నన్ను కిసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి, ఓ తెగ ఉపలాట పడిపోయేవాడు. నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం? అడుక్కు తినేవాళ్ళం. ఏదో ఆ గాంధీ గారి దయవల్ల. అమ్మని అమ్మ, కరెక్ట్ గా చెప్పానన్నా, అడుగు తింటూ పోయేవాళ్ళం. నాన్న, 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 ఎంతసేపు పిలిచినా పలకడం లేదు. మావయ్య, మావయ్య, ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకింత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి. యూ డోంట్ వరీ, ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది. అఫ్ కోర్స్, ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్. రండి. ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్. వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓ గుడ్, ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు. అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు. పద్మ, మరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నని మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాళి చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు గలదాను నా అంతు. దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను, అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహం కాదు, నన్ను అవమానించడం కాదు. పద్మ, హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం. లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి, తోడుగానే కాదు, జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను. పద్మ, అలాగే
థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొపరైటర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరింటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం. కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను... చాలా బాగుంది. మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరికి ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టతలు రావడానికి అట్టే కాలం పట్టచ్చేలేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడాన్ని వ్యవసాయం అంటారు, డబ్బు పండించడాన్ని వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్ లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసల లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలసరికి ముందే లక్షాధికారివే కూర్చుంటావు. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారి జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమ్మా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందుకు సుధాకర్? నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు. హరి, దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు. పద్మ, ఆ కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు ఈ శిక్ష? అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు. కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను. నా భయం నిజమైంది. ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా? భర్త సిరి సంపదలతో తొలితొగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటంలో ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి, అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ, ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్య కంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు? అమ్మా తులసి, ఏం పెద్దమ్మా? ఇదిగో
నిమ్మకాయ పులిహార తీశాను నీకోసం అని. నిమ్మకాయ పులిహోర? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్నతల్లినేనమ్మా, ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా?